హాయ్ గైస్, నేను మీ శ్రావ్య రెడ్డి. ఈరోజు ఏం ఎక్సర్సైజ్ చేయబోతున్నాము మీకు తెలుసు కదండి. యాప్స్ అండి. స్టాండింగ్ యాప్స్ 300 రెపిటేషన్స్ అండ్ మ్యాట్ మీద పట్టుకుని చేసే యాప్స్ 300 రెపిటేషన్స్. ఒకవేళ నాకు ఎక్కువగా మూడు నుండి స్టాండింగ్ యాప్స్ 400 కూడా చేయొచ్చు అనమాట. అంటే నా క్రియేటివిటీ బాగా పనిచేస్తే కనుక 400 స్టాండింగ్ యాప్స్ చేద్దాము, 200 మ్యాట్ చేద్దాము. బట్ ఎనీవే 600 యాప్స్ వీఆర్ గోయింగ్ టు డూ. యూ గైస్ ఆర్ రెడీ? రెడీ? ఐ ఆమ్ రెడీ. లెట్స్ డూ ఇట్. So the first one is walking apps. Okay, కానీ మనం వాకింగ్ యాప్స్ కదా అని చెప్పేసి ఇలా నడవడం కాదండి. చూడండి. ఓకే, 1 2 3 అర్థమైంది కదా. పై బాడీని కిందకి, కింద బాడీని పైకి, అంటే లెగ్ హాఫ్ లిఫ్ట్ చేయండి, క్రంచ్ అవుతుంది కదా. సో అలా 50. ఓకే, 4 50. ఓకే, ఫస్ట్ లో నేను ఫాస్ట్ గా చేసేస్తానండి, కాదు స్లోగానే చేయండి. ఓకే, 1 2 49 50. ఓకే, సో ఇందాక 50, ఇప్పుడు 50 100 అయినాయండి. కానీ మనం ఈచ్ లెగ్ కౌంట్ చేశాం కాబట్టి సో 2 లెగ్స్ కలిపి 50 అయినట్టు. నెక్స్ట్ వన్, అది కూడా స్టాండింగ్ యాభై. హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, అంటే ఫుల్గా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉంది. ఓకే, బ్రీత్ తీసుకోండి. 1 2 సైడ్ చూపిస్తాను. ఓకే, సీట్ వెనక్కి, బ్రష్ ముందుకి. 3 50. సో నెక్స్ట్ మ్యాట్ మీద చేసేవి 100 చేద్దామండి. ఇప్పుడు 100 యాప్స్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ వన్ యోగా పోస్ట్ టైప్ అనమాట. 1 దీనివల్ల మనం ఓన్లీ బ్యాక్కే పడుతుంది అనుకుంటామండి. కావాలంటే మీరు చేసి చూసినప్పుడు తెలుస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే తమ్మి మీద ఎంత పడుతుంది అని. అయితే మనం పైకి వచ్చినప్పుడు జస్ట్ పైకి వచ్చి వెళ్ళిపోవడం కదండి. పైకి వచ్చినప్పుడు తల పైకి పెట్టి కొంచెం పుష్ చేస్తున్నాం. చూడండి, పుష్. హ్యాండ్స్ తోటి ఇలా వచ్చాం కదా, ఇలా ఉన్నాం చూడండి, పుష్ చేసి పైకి అంటున్నాను నేను. సో అప్పుడు స్ట్రెచ్ దాని మీద పడుతుంది, అట్ ది సేమ్ టైం గ్లూట్స్ మీద కూడా పడుతుంది. "24, 25 చేయగలిగితే ఓన్లీ 25 చేయండి, మీరు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. 30 20 more we have to. Come on. చేతులతో పుష్ చేయడం వల్ల హ్యాండ్స్ మీద కూడా పడుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినప్పుడైనా మీ బాడీ మీద ఎక్కడెక్కడ పడుతుందో అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్గా చేయగలం, అంటే ఫాస్ట్గా టోన్ అవ్వగలం అనమాట. One more. చేయి మీద ఇక్కడంతా బాగా పడుతుంది కదండి. మనం పుషప్స్ చేస్తాం కదా, పుషప్స్ చేయలేనప్పుడు ఇవి కూడా చేయొచ్చు అనమాట. నేను యాక్చువల్లీ పుషప్స్ చేయలేను. సో
ఇప్పుడు దీనివల్ల ఇక్కడ ఎక్కువ పడిందండి, ట్రైసెప్కి ఎక్కువ పడింది. సో నెక్స్ట్ వన్ జనరల్ యాప్స్ అండి 50. $49. Oh my god. 50 కంటిన్యూస్ చేశానండి. మధ్యలో 1-2 సెకండ్ బ్రేక్ ఇచ్చానంతే. యాక్చువల్లీ 150 చేద్దాం అనుకున్నాను, ఇంపాసిబుల్ అర్థమైంది నాకు. సో జస్ట్ 45 సెకండ్స్ బ్రేక్ తీసుకొని we'll do standing abs again. So the next one, 1, 2, 2. Ready? 15 more to go. $30, 15 అండి. సో 50 ఫినిష్ అయిపోయింది. సో ద నెక్స్ట్ వన్, వైడ్ లెగ్స్ అగైన్, హ్యాండ్స్ అప్, 1, 1, 2, 2. చూడండి, స్ట్రైట్గా ఉన్నాను, లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా, బెండ్ అవుతున్నా, మళ్ళీ పైకి వస్తున్నా, రైట్ సైడ్ బెండ్ అవుతున్నా, పైకి వేస్తున్నా. లెగ్స్ మాత్రం సేమ్ షేప్లో ఉన్నాయి, చూసారు కదా. నేను లెగ్స్ ఏమి, నా ఫీట్ చూడండి ఒకసారి. ఓకే, నా ఫీట్ ఎటు వైపు కూడా ట్విస్ట్ అవ్వట్లేదు. ఓకే, ఒకసారి చూడండి, చూసారు కదా. సో ఫీట్ అలాగే ఉండాలండి, ఫిక్స్డ్ పొజిషన్లో. ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే బెండ్ అప్, బెండ్ అప్. ఓకే, 5, 45 టు గో. నడుమి చేతులు పెట్టుకొని కూడా చేయొచ్చండి, చేతులతో చేయలేకపోతే. చేతులతో చేయడం వల్ల ఏంటంటే మీ హ్యాండ్స్ బైసెప్స్ కూడా కొంచెం వర్క్ అవుతుంది అనమాట, అందుకని చేతులతో చేయొచ్చు. లేదా చేతులతో పెయిన్ ఎక్కువ వస్తుంది అనుకుంటే నడుమి చేతులు పెట్టుకొని చేయొచ్చండి. 10. లాస్ట్ 10 అండి. $50. 300 repetitions కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ 100 repetitions మ్యాట్ మీద చేద్దాం. సో నెక్స్ట్ వన్, 1, 2, 25.
24, 50. So next one again general acts అండి. ఓకే, వాళ్ళ జనరల్ యాప్స్ 150 చేద్దాం అనుకున్నాం కదా, సో 50 అగైన్ మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ 50 చేద్దాం. రైట్? $50. Next time gaps and ready. So the next one, right legs again. 1, 2, 50. So the next one, slowగా కిందకి రండి. 1, స్క్వీజ్ చేయండి కిందకి వెళ్ళినప్పుడు పొట్టని. 2, 3, వైడ్ లెగ్స్ అండి ఇది. 4, నీస్ బెండ్ చేయగా అసలు. 5, మనం ఈజీగా 50 కంటిన్యూస్గా చేయగలిగామంటే ఒకటి మన ఎనర్జీ లెవెల్స్ అయినా పెరుగుతాయి, లేకపోతే మనం చేసే ఎక్సర్సైజ్ ఈజీగా అయినా ఉంటుందండి. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. 50. సో నెక్స్ట్ లాస్ట్ 100 అండి. సో నెక్స్ట్ వన్ ఒక లెగ్ మీద ఇంకొక లెగ్ వేయండి. వేసి కొంచెం స్ట్రైట్గా ముందుకి కొంచెం బెండ్ చేసి పెట్టండి. ఓకే, లెగ్స్ పైకి అండి, పుష్ తీసుకొని లెగ్. 1, 2, ఎంతవరకు వెనక్కి కలగలిగితే అంతవరకు అండి. 3, 50 చేద్దాం. 4, 25. నా లెగ్ చేంజ్ చేయండి. అదే లెగ్ మీద కాలు వేసుకొని ఇప్పుడు కొంచెం ఎక్కువ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే రెడీ? వెళ్ళలేకపోతే స్ట్రెయిన్ చేయదండి, ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు మాత్రమే వెళ్ళండి.
సో నెక్స్ట్ జనరల్ యాప్స్ 50 అండి. సో జనరల్ యాప్స్ మనం ఈరోజు 150 చేసినట్టు. ఇట్స్ బర్నింగ్. రెడీ, లాస్ట్ 50 అండి. Last 20, we can do it. Come on. Twenty, 50. సో అదండి ఈరోజు ఎక్సర్సైజ్ చూస్తారు కదా. 600 యాప్స్ చేసామండి. నేను లాస్ట్ 300 అయితే కంటిన్యూస్గా చేశాను. అండ్ 200 మ్యాట్ ఎక్సర్సైజ్ అండ్ 100 స్టాండింగ్ ఎక్సర్సైజ్ అనుకుంటా నేను చేసింది. లాస్ట్ 300 కంటిన్యూస్ చేశాను. కానీ జనరల్ యాప్స్ అంటే ఎక్కువ చాలా పడుతుందండి టబీ మీద. నార్మల్ యాప్సే చాలా పడుతుంది. అది నేను 150 చేశానండి. బట్ నెక్స్ట్ చేయబోయే వాటిల్లో ఐ ట్రై టు డూ 50 వితౌట్ బ్రేక్. ఇప్పుడు యాక్చువల్లీ 30కి 25కి బ్రేక్ తీసుకుంటున్నాను. ట్రై చేస్తున్నాను. ఎవ్రీడే ఐమ్ ఇంక్రీజింగ్. యాక్చువల్లీ బిఫోర్ 10 చేసేదాన్ని, ఇప్పుడు నేను 30 దాకా చేయగలుగుతున్నాను కంటిన్యూస్గా. సో దట్స్ ఇట్ గైస్. ఐ థింక్ నా ఎక్సర్సైజ్ వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా అదే అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బికాస్ దట్ విల్ హెల్ప్ మీ అ లాట్ టు గెట్ మోటివేటెడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. Love you guys. Bye.